అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎందుకు మెల్లగా మాట్లాడుతున్నా అంటే ఇక్కడ చాలామంది ఉన్నారు, అందుకే నాకు కొంచెం సిగ్గు అవుతుంది. అందుకే నాకు కొంచెం మెల్లగా మాట్లాడుతున్నా. ఇవాళ అయితే మా ఫ్రెండ్స్ పైన ప్రాంక్ చేస్తున్నాం అనమాట. నేను నా ఫ్రెండ్ ఇక్కడ ఉంది, మీకు కనిపించదు, కొంచెం సిగ్గు అంట తనకి, అందుకే రావట్లేదు. ఓకే, అండ్ ఇదైతే నా ఫ్రెండ్ ఫోన్. అండ్ మా ఫ్రెండ్ ఫోన్ నుండి కాల్ చేసి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో మీరు కూడా చూసేయండి. ఓకే, ఫస్ట్ ఒక ఫ్రెండ్కి అయితే కాల్ చేస్తాను. అందరు చూస్తున్నారు, కొంచెం సిగ్గు. ఓకే, ఇది ఫస్ట్ నువ్వు మాట్లాడు, దాని తర్వాత నేను మాట్లాడతా. అశ్విత మాట్లాడుతుందంట అని. హలో హలో సాత్విక్, చెప్పు. నేను అశ్వితని. ఎవరంట? నేను అశ్వితని. అయితే నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా. నా ఫోన్ కొంచెం ఛార్జింగ్ అయిపోయింది. ఎక్కడున్నారు మీరు? మేము ఇక్కడ విఎన్ఆర్ సర్కిల్ దగ్గర ఉన్నాం. అయితే ఇలా వ్యాలంటైన్స్ డే కదా, అవును. అందుకని నీకు ఒక అమ్మాయి ప్రపోజ్ చేయమని చెప్పి, అంటే నేను ఆ అమ్మాయి నీకు ప్రపోజ్ చేసింది, చెప్పమని చెప్పింది. నాకు చెప్పమని చెప్పినప్పుడు నాకు చెప్పేస్తా, నీకెందుకు చెప్పింది? అంటే మేము నీకు ఫ్రెండ్స్ కదా, మాతో ఎక్కువ తిరుగుతావు కదా. ఆ అమ్మాయి భయపడుతుంది, అందుకే చాలా డేస్ నుండి లవ్ చేస్తుందంట. ఏమంటావు? మౌంటైన్ డ్యూ తాగమండి, భయం. మౌంటైన్ డ్యూ తాగమండి, భయం పోతే కాదు. ఆమె నీకు చాక్లెట్ డే, టెడ్డీ డే అవన్నీ విష్ చేద్దాం అనుకుందంట, కానీ ఆమె కాలేజ్కి రాలేదంట. చాక్లెట్ అయితే పర్లేదు, టెడ్డీలు అవన్నీ నాకు అవసరం చెప్పు. అయితే ఏమంటావు ఇప్పుడు, యాక్సెప్ట్ చేస్తావా లేదా? ఆమె చాలా ట్రూ లవ్ అంట, అసలు నువ్వంటే ప్రాణం పడి చచ్చిపోతుందంట. ఒకసారి ఐ డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఏంటి ఐ డాక్టర్ దగ్గరికి వెళ్ళమని. ఐ డాక్టర్ ఎందుకు? అశ్విత, సరే సత్యకి నువ్వు మాట్లాడరా. చెప్పక్క. హలో సత్య, చెప్పక్క. అయితే సాత్విక్ కి ఒక అమ్మాయి ప్రపోజ్ చేసింది. నా అమ్మాయి కలగంటే నాకు అర్థమైంది. ఎందుకు? బాగానే ఉంటావు కదా సాత్విక్, నీకేమైంది? ఇదిగో ఇలాంటివి పెట్టే చెట్టుకి వెళ్ళిపోతున్నారు జనాలు, నాకు చెప్పకేయండి. ఎందుకు? నీకు ఇంట్రెస్ట్ కదా అమ్మాయి పైన కూడా. మాకు పండగ లేదు, మాకంటే అంటే నీకు అందుకే పండుగ చేసుకోవడానికి డేస్ వచ్చేసినాయి మీకు. వద్దు, పండగ అంటే చేసుకుంటాం. వద్దు, నేను చాలా బాగున్నాను ఇలాగా. నాతో కావాలంటే అండి. హలో, మీ పేరు శివానేనా? శివనే. సత్య వాళ్ళ ఫ్రెండే కదా? అవును. కోకరాజ్ కాలేజా? అవును. అయితే మీకు మా ఫ్రెండ్ చెప్పింది, వాడేం చెప్పలేదు, మా ఫ్రెండ్ చెప్పింది ఒక ఆమె. అయితే వాడి నెంబర్, నీ నెంబర్ ఆయన దగ్గర దొరికింది. అయితే మా ఫ్రెండ్ నిన్ను లవ్ చేస్తుందంట. అంటే నువ్వంటే చాలా ఇష్టం అంట. చూసినా ఆమెని? అవునా, ఎక్కడ చూసినావు? హలో, ఓకే, అవి కూడా అవుతున్నాయా? అంటే ఆమె ప్రపోజ్ చేద్దాం అనుకుంటుంది, ఇవాళ వ్యాలంటైన్స్ డే కదా, అట్లా ప్రపోజ్ చేద్దాం అనుకుంటుంది, కానీ భయపడుతుంది. సత్య చెప్పలేదా నీకు? సత్య చెప్పాడు. ఓకే, మీ బాడీ అంటే తనకి నచ్చిందంట. అందుకే పెంచుతున్నా, బాడీ జిమ్ పోతున్నా. ఓకే, సరే ఇప్పుడు ఏమంటారు? అమ్మాయికి ఏం చెప్పమంటారు? నీకేం అర్థమైంది ఇంతసేపు మాట్లాడితే?
ఓ నేనే అర్థం చేసుకోవాలి అది కూడా. అది మీరే అర్థం చేసుకోవాలా. అంటే మనకి ఎంత ప్రేమ ఉందో నాకు అది మీరు అర్థం చేసుకోవాలి. ఓ సరే సరే. నీ గర్ల్ ఫ్రెండ్ లేదా మరి? లేదు. ఓకే సరే థ్యాంక్ యూ బాయ్. మాట్లాడుతుందంటే మాట్లాడు ఒకసారి. హలో చెర్రీ, ఇవాళ వ్యాలంటైన్స్ డే కదా, ఏం లేవా ప్లాన్స్? వ్యాలంటైన్స్ డే నువ్వు నేను చేసుకున్నావా? కాదు కాదు, అంటే మా క్లాస్లో ఒక ఆయన తెలుసా నీకు, చరణ్ అని? మీ క్లాస్ లా ఇప్పుడు నాకు ప్రాంక్ చేస్తున్నారా మీరు? అందరూ అయిపోయిందా? ప్రాంక్ ఏంటి? ప్రాంక్ కాదు వస్తుంది నాకు. అరే ప్రాంక్ కాదు, నిజంగా చెప్పేదా ఏందో? ఆడు నిన్ను లవ్ చేస్తుండంట. అవునా? నైస్ నైస్. అరే నిజంగా చెర్రీ, ఎందుకు నమ్మట్లేవు? చెర్రీ నేను నమ్మాలా? చెర్రీ అది ఓవర్ యాక్షన్ చేయకి. ఇలాంటి ఏమన్నా అంటే నువ్వు హాస్టల్ కూడా చెప్తావు. ఇప్పుడు చెప్పాను తెలుసా? అరే ఇందాకే చెప్పిండు, మేము ట్రూత్ అండ్ డేర్ ఆడుతుంటే చెప్పిండు. సరే సరే బాయ్. బిజీయా? సరే బాయ్. బిజీయా అని అడుగుతున్నా. మస్తు బిజీ. ఓ వ్యాలంటైన్స్ డే కదా, ప్రాంక్ కాల్ చేస్తున్నాం. ఇంకొకరికి ప్రాంక్ కాల్ చేస్తున్నాం. వావ్ చేసుకున్నది. హలో చిన్ని. ఎవరు? ఎవరుగా? నేనే, నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. అవునా? నేనే పొట్టింది. ఫోన్ చేసావు? ఇలా వ్యాలంటైన్స్ డే కదనే, అయితే హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ. సేమ్. అయితే ఇలా వ్యాలంటైన్స్ డే అని మా కాలేజ్లో ఒకటి పెట్టిర్రు, మీకు ఇష్టమైన వాళ్ళకి ప్రపోజ్ చేయండి అట్లా. అయితే ఒకడు వచ్చి ప్రపోజ్ చేసిండే, బాగుండు, ఏమని చెప్పాలి నీకు రిప్లై? ఇష్టం ఏమన్నా నువ్వు చెప్పే, నేను అంటే నీవే ఎక్కువ వింటా కదా అట్లానే. నీ ముఖానికి ఎవరు అది ప్రపోజ్ చేసింది? ఒక ఆయన వేసిండు, ఎందుకట్లా నవ్వుతున్నావు? వెంటలా ప్రపోజ్ చేసినట్టు నవ్వుతుంది. నవ్వు మరి. నువ్వు నిజం నవ్వుతున్నావు, అబద్ధం నవ్వుతున్నావు అని అబద్ధం కూడా నవ్వుతారా? నాకైతే అట్లే అనిపిస్తుంది. నిజంగానే నవ్వుతున్నా, అబద్ధం ఎట్లా నవ్వుతారు? నాకు ప్రతిరోజు చాక్లెట్ డే రోజు చాక్లెట్ ఇచ్చిండు, టెడ్డీ డే రోజు టెడ్డీ ఇచ్చిండు. మంచిగా మెక్కినావా చాక్లెట్లు? అవును. అది రాయికి ఫోన్ చేసినావు, మమ్మీకి ఫోన్ చేసి అడుగు. మమ్మీ చెప్పు తీసుకొని కొడుతుంది నన్ను. మరి తెలుసుగా, మరి ఎందుకు యాక్సెప్ట్ చేస్తావు? ఏ బాగుండే చూడ్డానికి, బాగుండు, రిచ్ అంట. మమ్మీని అడుగు. నువ్వు చెప్పు చిన్ని, మమ్మీకి తర్వాత చెప్దాం కానీ. నాకు సంబంధం లేదమ్మా. ఎందుకట్లా చేస్తున్నావు? సజెషన్ ఇవ్వచ్చు కదా, ఏమనాలి? మీరు నీ యాటిట్యూడ్. అది నేను చెప్పాలి చిన్ని, అది నేను చెప్పాలి, నువ్వు కాదు. యువర్ లైఫ్, యువర్ యాటిట్యూడ్, డోంట్ ఇన్వాల్వ్ మీ. మంచిది కానీ చెప్పే, నీకు ఫోటో పంపిస్తా తర్వాత. అయితే నాకెందుకు ఫోటోలు పంపిస్తావు? తమ్మునికి ఒకసారి ఫోన్. ఇక విక్రమ్. హలో హలో విక్రమ్. చెప్పక్క. ఏమనాలి విక్రమ్? ఇక నువ్వైనా చెప్పురా, ఆమె ఎట్లా చెప్తలేదు. ఏంటి తెలుసా, మంచిగా ఉంటే రిజెక్ట్ చేయి, గలీజ్ ఉంటే యాక్సెప్ట్ చేయి. ఎందుకురా? అదంతే. పిచ్చోన్వా? ఇచ్చాను నీకు కూడా మా కాలేజ్లో ఒక అమ్మాయి, అంటే నీకు ఒక అమ్మాయి పడిపోయిందంట. నాకు? నీకే. ఐడి పెట్టి చూద్దాం. సిగ్గులేదు కొంచెం? పెట్టరా, అది మంచిగా ఉంటే 2 రోజులు టెక్ చేస్తా. మూడో రోజు చెప్తా. మంచి చెప్పురా విక్రమ్, ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పురా, నాకు అర్థం కావట్లే. నీ ఇష్టం, అప్పని పప్పాకో పూచుకో. ఈ ఇద్దరు కలిసి నన్ను ఇంట్లో నుండి వెళ్ళక కొడతారు. చెప్పేది ఒకటి తర్వాత వెళ్ళిపో. ఎట్లా రిచ్ అంటున్నావు, మంచి బాయ్ ఫ్రెండ్, రెంటల్ రూమ్ లోకి వెళ్ళిపో. నాకే ఇస్తారు ఇంకా. ముంబై మంచిగా ఉంటదంట సిటీ. ముంబై వెళ్తా.
పోవే మంచిగా కానీ ఈడ ఎట్లా నీకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంకెన్ని రోజులు చదువుతావు? మంచిది. చదవకుండా మంచి పెళ్లి చేసుకో అయిపోతుంది. ఫస్ట్ నువ్వు చేసుకో, దాని తర్వాత నేను చేసుకుంటా. ఫస్ట్ మనం వెరైటీగా చేద్దాం. ఏంటంటే మంచిది సెకండ్ చిన్ని నెక్స్ట్. మంచిది. సరే మళ్ళీ ఇది ప్రాంక్ యాక్చువల్గా. అవునా నిజమా? మంచిది. యాక్షన్ చేయకూడదు. సరే మళ్ళీ బాయ్. ఇజ్జత్ దిగనిక ఫస్ట్ ఉన్నారు మీరు. బాయ్ బాయ్. సో ఇదే అన్నమాట. మీకు ఇంకా ఎలాంటి ప్రాంక్ వీడియోస్ కావాలో నాకు కమెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ టైం మా ఫ్రెండ్స్ లైవ్ రియాక్షన్ చేయడానికి అయితే ట్రై చేస్తా. అండ్ సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.